రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల పండుగ ముగిసింది. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణకు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పుల వివరాలు ఏంటి, ఎవరి ఆస్తి పెరిగింది, ఆస్తుల విషయంలో ఎవరు ముందున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. చంద్రబాబు ఎన్ని ఎకరాలతో రాజకీయ జీవితం మొదలు పెట్టాడు? ఆప్షన్ 1 50 ఎకరాలు, ఆప్షన్ 2 36 ఎకరాలు, ఆప్షన్ 3 2 ఎకరాలు, ఆప్షన్ 4 9 ఎకరాలు. చంద్రబాబు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లుగా అనేక పదవులను అలంకరించి సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన 2 ఎకరాల భూమి ఉన్నట్లు తొలుత చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో ప్రకటించాడు. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో కూడా 2 ఎకరాలతో మొదలై ఇవాళ 100 కోట్లు సంపాదించారని చెప్పుకొచ్చాడు. కానీ ఎలా సంపాదించాడు అనే సీక్రెట్ మాత్రం చెప్పాడు. సరే, రాజకీయాల్లో అది కామన్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెయింటర్ గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు ఎదిగాడు. కొన్ని ఇంటర్వ్యూలో మేము 3000 ఎకరాల భూస్వాములం అని చెప్పుకొచ్చాడు. కానీ ఏ ఎన్నికల అఫిడవిట్ లో దాన్ని నిర్ధారించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం 30 కోట్లుగా తన ఆస్తులను ప్రకటించాడు. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచిన తమ సొంత ఆస్తులు, తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాల ప్రకారం ఎవరు ముందున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగుదేశం అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అఫిడవిట్ లో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశుల పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు పేరిట 4.80 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన భువనేశ్వరి 763.33 కోట్ల విలువైన హెరిటేజ్ షేర్లు సహా 810.37 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. ఇక నారా లోకేష్ కుటుంబ ఆస్తుల విలువ 542 కోట్ల వరకు ఉంది. ఇక చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ టోటల్ గా 1473 కోట్లుగా ఉంది. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారుండగా ఆయన భార్య భువనేశ్వరికి సొంత వాహనం లేదని వెల్లడించారు. అలాగే గత 5 ఏళ్లలో ఈ దంపతుల ఆస్తులు 39% పెరిగాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాల్లోకి వెళ్తే ఆయన నికర ఆస్తుల విలువ 30 కోట్లు. రేవంత్ రెడ్డి అఫిడవిట్ లో తెలిపిన దాని ప్రకారం ఆయన వద్ద సుమారుగా 5,34,000 నగదు, ఆయన భార్య గీతారెడ్డి ఆస్తులతో కలుపుకుని స్థిర చర ఆస్తుల విలువ ప్రస్తుతం 30,95,52,625గా ఉందని ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి భార్య వద్ద 1235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు ఉండగా 9,700 గ్రాముల వెండి వస్తువులున్నాయని తెలిపారు. అలాగే ఆయన వద్ద ఒక మెర్సిడెస్ బెంచ్, ఒక హోండా సిటీ వాహనాలు కూడా ఉన్నాయని తెలిపారు. వాటితో పాటుగానే రేవంత్ రెడ్డి వద్ద ఓ రైఫిల్, పిస్టల్ ఉండగా వాటి విలువ సుమారుగా 2,50,000గా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక అప్పుల విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి పేర్ల మీద సుమారుగా 1,30,00,000 మేర అప్పులున్నాయని తెలిపారు. అయితే 14 సంవత్సరాలు పరిపాలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు, ఎత్తిపోతల పథకాలు, ఎయిర్పోర్ట్, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ లో అమరావతి లాంటి ఫ్యూచర్ సిటీలకు ల్యాండ్ పుల్లింగ్ చేసిన బాబు గారికి కేవలం 4,80,000 రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి. సింగిల్ గా రేవంత్ అండ్ బాబు గారుల ఆస్తులను పోలిస్తే రేవంత్ రెడ్డి గారే 30 కోట్లతో ధనవంతుడు. కానీ కుటుంబం ఆస్తులను మొత్తం చూస్తే చంద్రబాబు గారు 931 కోట్లతో రేవంత్ కుటుంబానికి దరిదాపుల్లో కూడా కనిపించాడు. ఇక ఇవాళ రేపు ఒక సర్పంచే కోట్లు సంపాదిస్తుంటే చంద్రబాబు గారు మాత్రం నిజాయితీగా నిలబడుతూ రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా పనిచేస్తూ ముందుకు సాగుతూ వచ్చే తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.